విద్య అత్యంత కీలకమైంది. విద్య కోసం పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు, ఇది పెట్టుబడి భవిష్యత్ తరాల నిర్మాణానికి, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది అని ఈరోజు నిధులను కేటాయించడమే కాకుండా ఈ విద్యాశాఖలో సిలబస్ విషయంలో కావచ్చు, భవిష్యత్ కార్యాచరణ విషయంలో కావచ్చు, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్ ఉండాలి అని ఐఏఎస్ అధికారి అక్నూర్ మురళి గారిని, వారితో పాటు చదువుకున్న వాళ్ళని సభ్యులు చేసి ఈరోజు విద్యా కమిషన్ మొట్టమొదటిసారి దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ను నియమించుకోవడం జరిగింది. ఎందుకు అంటే విద్యలో సమూలమైన మార్పులు తేవాలి, ప్రక్షాళన చెయ్యాలి, భవిష్యత్తుకు పునాదులు వెయ్యాలి అన్న కంకణ బద్దులై రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యా కమిషన్ని నియమించుకొని సమూలమైన మార్పులకు తెరలేపిందన్న సంగతి కూడా మా విద్యార్థులకు నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 26,854 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, గురుకులాలు ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. వీటన్నిటిలో దాదాపుగా 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మరి ప్రైవేట్లో 11,000 పైచిలకు పాఠశాలలు ఉంటే 36 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. నేను ఈ సందర్భంగా దాదాపుగా 2,000 మంది టీచర్లు ఈరోజు ఇక్కడ ఉన్నారు. మీరొక్కసారి ఆలోచన చేయండి. మీ విద్య, మీకున్న యొక్క అనుభవం ప్రైవేట్ పాఠశాలలో ఉన్న వాళ్ళకు లేదు. కానీ ఈరోజు తల్లిదండ్రులు, పేదవాళ్ళు, దళితులు, గిరిజనులు, మారుమూల పల్లెల్లో కూడా తమ పిల్లల్ని ప్రైవేటు పాఠశాలకు పంపించడమే ప్రతిష్ట అన్నట్టుగా రూపాయి కూడబెట్టి అక్కడికి పంపించుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వ పెద్దలుగా, ముఖ్యమంత్రిగా నేను, మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మాతో పాటు ఉపాధ్యాయులు ఆలోచన చెయ్యాలి. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్ట దెబ్బతింటున్నది. ఆ ప్రతిష్టను పునరుద్ధరించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. పేద ప్రజలకు విశ్వాసం కల్పించాలి, నమ్మకం కలిగించాలి. ప్రభుత్వ పాఠశాలలో పోటీపడి చదువుకునే విధంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇవాళ ప్రైవేటు పాఠశాలల కంటే అన్ని రకాలుగా మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నది. అందుకే ఈరోజు ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలకు నేను సూచన, మీరే గ్రామాలకు పర్యటనకు వెళ్ళినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి, అక్కడికి వెళ్ళండి, విద్యార్థులను కలవండి, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, వాళ్ళకు ఒక నమ్మకం, విశ్వాసం కల్పించండి. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, వాళ్ళ క్షేత్రంలో, వాళ్ళ జిల్లాల్లో తప్పకుండా వారంలో 2 రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్, అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పర్యవేక్షించాలి. ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్యార్థులను కలవాలి అని చెప్పిన. ఒకవేళ ఆ విధంగా కలెక్టర్లు కానీ, జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ, వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్ని ఏ అధికారులైనా, ఏ ప్రజాప్రతినిధులైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు కూడా భవిష్యత్ అవకాశాలలో ప్రభుత్వము ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రజాప్రతినిధులతో పాటు జిల్లా స్థాయిలో ఉండే అధికారులు, రాష్ట్ర స్థాయిలో ఉండే ఐఏఎస్, ఐపీఎస్లకు కూడా నా సూచన ఒక్కటే, మీరెక్కడికి వెళ్ళినా మొట్టమొదటి ప్రాధాన్యత కింద ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళండి. అక్కడ చదువుకుంటున్న విద్యార్థులతో మీరు మమేకం అవ్వండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ మనసులో ఏమున్నదో తెలుసుకోండి, వాళ్ళ ఆలోచన ఏం కావాలనో తెలుసుకోవడం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాలను తీర్చడానికి, వాళ్ళ ఆలోచనలను అమలు చేయడానికి వెనక్కి పోదు. మీరు అదొక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఇవాళ అదే కాదు, పాఠశాలల్లో, రెసిడెన్షియల్లో చదువుకుంటున్న విద్యార్థులకు అన్నం కానీ, కూరగాయలు కానీ నాసి రకంగా ఉన్నాయి. ఈ నాసి రకమైన భోజనాల వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటున్నది. నిన్న మొన్న నేను చూస్తున్న టీవీలలో, పేపర్లలో కలుషితమైన ఆహారం తీసుకొని రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఆసుపత్రి పాలవుతున్నారు. ఇలాంటి వాళ్ళను, సరఫరాదారులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అధికారులకందరికీ నేను ఆదేశాలు ఇస్తున్న వేదిక మీద నుంచి, నాసి రకమైన భోజనాలు పెట్టినా, నాసి రకమైన వస్తువులను సరఫరా చేసిన
వాళ్ళందరూ ఊచలు లెక్క పెట్టాల్సిందే, వాళ్ళందరినీ కటకటాల వెనక్కి తొయ్యాల్సిందే. ఇవాళ అందుకే డైట్ ఛార్జెస్ అన్ని పెంచినాం. 10 ఏళ్ల నుంచి డైట్ ఛార్జెస్ పెరగలేదు. 40% పెంచి డైట్ ఛార్జెస్ ఈరోజు మంచి మంచి పరిశుభ్రమైన భోజనం పెట్టాలి, నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ ఛార్జెస్ ఉన్న వాటి మీద 40% పెంచడం జరిగింది. ఇదే కాదు, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మా ఆడబిడ్డలు, మా సోదరిమణులు, మా చెల్లెళ్లకు ఇబ్బంది అవుతున్నది. తల్లిదండ్రులు పేదవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను అడగాలంటే వాళ్లకు మొహమాటం అడ్డం వస్తుంది. అందుకే మా చెల్లెళ్ళందరూ ఇక్కడ వేలాది మంది ఉన్నారు, వాళ్ళకందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి తల్లిదండ్రులను అడగకుండా ప్రతి నెల మొదటి వారం గ్రీన్ ఛానల్ ద్వారా మీ డైట్ ఛార్జెస్, అదేవిధంగా మీ కాస్మెటిక్ ఛార్జెస్ మీకు వచ్చే విధంగా ఆర్థిక మంత్రి గారికి అదేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చినా ఇయ్యకపోయినా అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి, ఈ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే, మీరు మా పిల్లలు, మీరు మా కుటుంబ సభ్యులు, మీరే ఈ తెలంగాణకు పునాదులు. మీ ఆరోగ్యం బాగుండాలి, మీ ఆలోచన గొప్పగా ఉండాలి, మీరు గొప్ప చదువులు చదవాలి, మీరు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్ రై ఈరోజు ఈ దేశానికి ప్రపంచానికి సేవలు అందించాలి. ఇవాళ మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరం పెద్దలు కేశవరావు గారి నుంచి మొదలు పెడితే భట్టి గారు, పొన్నం గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, ఈ రకంగా మహేష్ గౌడ్ గారు, లేకపోతే నేను, యాదయ్య గారు, ఎవరైనా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇవాళ ఈ వేదిక మీద ఉన్నాం. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్లోనే చదువుకొని ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ బుర్రా వెంకటేశ్వరం గారు కూడా ఈరోజు రెసిడెన్షియల్ స్కూళ్ళలోనే చదువుకొని వచ్చిండు, గురుకుల పాఠశాలలు. అంటే గురుకుల పాఠశాలల్ని తక్కువ అంచనా వేయకండి. ఈ రాష్ట్రానికి, దేశానికి నాయకత్వం అందించే విద్యార్థులను గురుకుల పాఠశాలలు అందించినాయి. అందుకే ఈ దేశాన్ని నిర్మించాలి అనంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మొట్టమొదట ప్రభుత్వానికి విద్యాశాఖకు ప్రాధాన్యత ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ని తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతోని ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నము కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతోని మంచి అన్నం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న వడ్లకు ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. మా పిల్లలంటే ఎవరికంటే తక్కువ కాదు. మా పిల్లలంటే తెలంగాణ ఆత్మగౌరవం. మా పిల్లలంటే ఈ దేశాన్ని నిర్మించే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు. మా పిల్లలంటే ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రజా ప్రతినిధులు అవుతారన్న ఆలోచన ఈరోజు మాకున్నది. ఆ గొప్ప లక్ష్యం కోసమే మన ప్రభుత్వం పనిచేస్తున్నది. 10 ఏళ్లలో ఇక్కడికి వచ్చిన పిల్లలందరూ నేను అడుగుతున్నా, ఎప్పుడైనా గత ముఖ్యమంత్రిని మీరు చూసిండ్రా? ఎప్పుడైనా కలిసిండ్రా? మీ మంత్రి అన్న మీ దగ్గరకు వచ్చిండా? ఎన్నడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా? ఎల్బీ స్టేడియంకి వచ్చిండ్రా? మీ మంత్రులను కలిసిండ్రా? మీ అధికారులను కలిసిండ్రా? ఎన్నడన్నా మీరు ఏం తింటున్నారు, ఎట్లున్నారని అడిగినరా? ఆనాటి ముఖ్యమంత్రి గారు మనోడు పెంచుకున్న కుక్క పిల్ల చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిండ్రు.
కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో బడికి వేస్తున్న బస్సు రైలు గుద్దుకొని 30 మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి. ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరెన్నుకున్న ప్రజాప్రభుత్వంలో మీ రేవంత్ అన్నను డైరెక్ట్గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి రాలేదా?